హలో అండి. ఇవాళ మన ఛానల్‌లో పర్ఫెక్ట్ అండ్ సాఫ్ట్ చపాతీ ఎలా చేసుకోవాలో ట్రిక్స్‌తో పాటు చెప్పేస్తాను. ఒక్కసారి ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. వెల్కమ్ బ్యాక్ టు కష్వికాస్ ఫుడ్. ఇక్కడ చూడండి, నేను ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. అందులోకి కొంచెం గోధుమ పిండి, అలాగే టేస్ట్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని బాగా పిండిని కలుపుకుంటున్నానండి. మీకు ఒకవేళ ఆయిల్ వేసి కలుపుకోవడం ఇష్టం లేకపోతే ఆ ప్లేస్‌లో మెల్టెడ్ ఘీ అయినా బటర్ అయినా వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, మనం వేసుకున్న ఆయిల్ సరిపోయిందో లేదో చూడాలంటే మనం ఇలా అన్నప్పుడు ఇలా ముద్దగా అవ్వాలి. ఒకవేళ అవ్వలేదనుకుంటే మనం వేసుకున్న ఆయిల్ ఆర్ ఘీ తక్కువైందని ఇంకొంచెం వేసుకొని బాగా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇక్కడ చూడండి, నేను కొంచెం కొంచెం నార్మల్ వాటర్ వేసుకొని పిండినైతే బాగా కలుపుకుంటున్నాను. మోస్ట్లీ ఒక 10 మినిట్స్ వరకు అయితే బాగా కలిపి పెట్టేసుకున్నాను. చూడండి, కలిపిన తర్వాత నాకు ఎంత మెత్తగా వచ్చిందో కదా. ఆ తర్వాత నేను లాస్ట్‌లో కొంచెం ఆయిల్ అయితే మొత్తం అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక 45 మినిట్స్ అయితే నేను రెస్ట్ ఇచ్చేసానండి. ఆ తర్వాత చూడండి, తీసిన తర్వాత కూడా చాలా మెత్తగా పడింది కదా పిండి అయితే. మళ్ళీ నేను ఒక 10 మినిట్స్ అయితే కలుపుకుంటున్నాను. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనం పిండి ఎంత బాగా కలుపుకుంటామో మనకి చపాతీ అయినా పూరి అయినా అంత బాగా పొంగుతాయి, అలాగే అంత బాగా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. సో అందుకని నేనైతే చాలా చెప్తున్నాను మీకు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బాగా అయితే పిండిని కలుపుకోండి. ఒకవేళ బిగినర్స్ ఇంకా పిండిని కలుపుకోవడానికి ఇబ్బంది పడుతుంటే మీరు కొంచెం కాచి చల్లార్చిన పాలు అయినా వేసుకోవచ్చు. కొంచెం వామ్‌గా ఉన్నప్పుడే వేసుకోండి. లేదు అనుకుంటే మీరు హాట్ వాటర్ అయినా కొంచెం వార్మ్ అయినప్పుడు వేసుకొనైనా పిండి కలుపుకుంటే మీకు చపాతీస్ అనేది సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. స్టిల్ మీద ఏదైనా ఇష్యూ ఫేస్ అవుతుంటే ఒకసారి కమెంట్ సెక్షన్‌లో అయితే కమెంట్ చేసేయండి. డెఫినెట్‌గా నేను చెప్తాను మీకు ఎలా చేయాలి ఏంది అనేది. సో చూడండి, ఇదైతే మనం ఆల్మోస్ట్ చపాతీలు అయితే మన ఆంధ్ర అండ్ తెలంగాణలో సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతాం. బట్ నార్త్ సైడ్ ఎలా అంటే ఒక్క సైడ్ తవ్వ మీద కాల్చుకుంటారండి. ఇంకో సైడ్ ఎలా అంటే బొగ్గుల మీదైనా గ్యాస్ మీద అయినా పెట్టేసి చేస్తుంటారు వాళ్ళు. సో మీరు కూడా అలాగేమన్నా ట్రై చేయాలి అనుకుంటే, మీరు ఆ ప్రాసెస్ ట్రై చేయాలి అన్నప్పుడు మీకు పిండి అనేది ఫ్రెష్‌గా కలిపి ఉండాలండి. అంటే స్టోరేజ్ ఆల్రెడీ ఒక నిన్న కలిపి పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టింది అలాంటివి మాత్రం చేస్తే మీకు పూరీలు రావు. మనము గ్యాస్ మీద తిప్పినప్పుడు ఏందంటే హోల్స్ పడిపోయి మనకి పూరి అయినా చపాతీ అయినా పొంగవన్నమాట. అందుకని ఫ్రెష్ పిండి తీసుకొని అప్పుడు గాని మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా బాగొస్తాయి. ఒకసారి చూడండి, నేను నార్మల్ తవ్వ మీద వస్తేనే బాగొచ్చింది కదా. ఇది కూడా చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, గ్యాస్ మీద కాల్చుకునేటట్టు. సో ఒక్క సైడ్ అయితే నేను తవ్వ మీద కాల్చుకొని సెకండ్ సైడ్ అయితే నేను స్టవ్ మీద పెట్టేశాను. ఆ తర్వాత మనకి బాగా పొంగు అనేది వస్తున్నాయి చపాతీలైనా చూడండి. సో మీరు ఇలా చేయాలంటే ఒక్కసారి ఎలా వచ్చిందో ఒకసారి నాకు కమెంట్ అయితే చేసేసేయండి. చూడండి ఎంత బాగా వస్తుందో కదా. రైట్. ఇప్పుడు మీరు చేసుకున్న వేడి వేడి చపాతీలైతే అప్పటికప్పుడే తీసి హాట్ బాక్స్‌లో అయితే పెట్టేసుకోండి. మూత పెట్టేసేయండి. అప్పుడే మీకు మెత్తబడతాయన్నమాట. లేదు అనుకుంటే గట్టిగా అయిపోతాయి. ఎందుకంటే మనం ఆయిల్ పూయలేదు కాబట్టి. సో నేను చపాతీలైతే మేతి చమన్‌తో చేసేసాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్.